మీకు ఇక్కడ ఈ ఫ్లెక్సీ చూడగానే చిన్న డౌట్ అయితే రావాలి. ఏమనంటే ఇది 2025నా లేకపోతే 1980నా అని చెప్పేసి. ఎందుకు అనంటే ఇక్కడ కనిపించే ఫ్లెక్సీ పూర్తిగా కూడా ప్లాస్టిక్ రహితం. అంటే కేవలం క్లాత్తో చేసినటువంటి ఫ్లెక్సీ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి వాస్తవానికి 2025నే. అయితే కేవలం క్లాత్తో చేసినటువంటి ఫ్లెక్సీలు ఈ కాలంలో వాడుతున్నారా అంటే కేవలం ఫ్లెక్సీ మాత్రమే కాదు, ఈ పెళ్ళికి చాలా అంటే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఏమనంటే జీరో ప్లాస్టిక్తో పెళ్లి చేసుకోవడం జరిగింది. తినేటువంటి ఆ విస్తరాకులు ఏవైతే ఉన్నాయో, తాగేటువంటి వాటర్ గ్లాసులు పూర్తి కూడా ప్లాస్టిక్ రహితం. ఒకసారి దాని డీటెయిల్స్ ఏందో చూద్దాం రండి. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ శ్రీను. ప్రస్తుతానికి మనం వచ్చేసి మారెమ్మ తల్లి టెంపుల్ ఏదైతే ఉందో టెంపుల్కి పక్కన ఉన్నటువంటి అమ్మ ఫంక్షన్ హాల్లో ఉన్నాము. అండ్ ఇవాళ ఇక్కడికి రావడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే అన్న వచ్చేసి పంచాయతీ సెక్రటరీ అన్నమాట. అండ్ తొర్రూరు దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్. అండ్ అన్న మీ పేరన్నా? నా పేరు సంపత్ అండి. సంపత్. అండ్ అన్న పేరు వచ్చేసి సంపత్ అన్నమాట. అండ్ ఈ ఫంక్షన్ హాల్కి ఇక్కడ ప్రత్యేకంగా రావడానికి రీజన్ ఏంటంటే అన్న వచ్చేసి పంచాయతీ సెక్రటరీ. అంటే ఆ పంచాయతీ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా బాగుండాలి అండ్ ఎప్పుడు కూడా హరితహరంగా కనబడాలి. అండ్ అక్కడ ఏది ప్లాస్టిక్ లేకుండా, అండ్ ఫ్యూచర్ అనేది ప్లాస్టిక్ ఉండకూడదు. సాధ్యమైనంత వరకు కేవలం ఆకులు కానివ్వండి, అండ్ లేదంటే పేపర్లతో తయారు చేయబడ్డటువంటి సామాన్లు కానివ్వండి, అవన్నీ వాడాలనే ఉద్దేశంతో ఆ పంచాయతీని ఎలా అయితే చూసుకుంటున్నాడో అదేవిధంగా ఫ్యూచర్లో నేను చేసుకోబోయే పెళ్ళైతే కానివ్వండి, తన ఫ్యూచర్ అయితే కానివ్వండి, అందరూ కూడా అలానే ఉండాలని ఇవాళ వచ్చేసి అన్నది మ్యారేజ్ అన్నమాట. అండ్ ఈ మ్యారేజ్లో వచ్చేసి ప్రత్యేకంగా అంటే ప్లాస్టిక్, జీరో ప్లాస్టిక్తో, అంటే ఏ విధమైన ప్లాస్టిక్ లేకుండా ప్రతిదీ కూడా పేపర్ కానివ్వండి అండ్ ఆకులు కానివ్వండి అవి మాత్రమే వాడాలనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా జస్ట్ ఇవాళ మార్నింగ్ పెళ్లి స్టార్ట్ అయింది. ఇదిగో ఇప్పటి వరకు జస్ట్ కేవలం ఒక 3-4 గంటలే అవుతుంది, కానీ అన్ని ఛానళ్ళల్లో ఎక్కడ చూసినా ఈ పెళ్లి గురించే ప్రస్తావన అయితే నడుస్తుంది. అండ్ పెళ్లిలో ఏమేమి వాడారు తను, అండ్ ప్లాస్టిక్ లేకుండా ఏమేమి చేశారనేది ఒకసారి అన్ననే అడిగి తెలుసుకుందాము. అండ్ అన్న చెప్పండి అన్న, ప్లాస్టిక్ లేకుండా అసలు ఏమేమి వాడారు మీరు? ఫస్ట్ టైం ఏంటంటే మేము ఫస్ట్ గ్లాసుల ప్లేస్లో మట్టి గ్లాసులు వాడామండి. ఓకే, పూర్తిగా మట్టి గ్లాసులే అన్నమాట. ఆ తర్వాత ప్లాస్టిక్ ప్లేట్ల ప్లేస్లో అరిటాకులు వాడాము, బయట నుంచి తెప్పించామండి. తర్వాత ఆ చైర్స్ కూడా విషయంలో ప్లాస్టిక్ చైర్స్ వాడకుండా ఆ చైర్లు వాడాము, స్టీల్ చైర్లు ఐరన్ ప్లస్ క్లాత్ వాడాము. ప్రతిదీ కూడా మేము జీరో అంటే ఎలాంటి ప్లాస్టిక్ లేకుండా పెళ్ళి చేసుకుందాం అనుకున్నాను. ఆ విధంగా వాళ్ళు చేసామండి. ఉదయం నుంచి కూడా అట్లా వంట సామాను దగ్గర కూడా మొత్తం స్టీల్ ప్లేట్లు, స్టీల్ గిన్నెలు, టీ గ్లాసెస్ కూడా మేము అయ్యే వాడిని. టీ గ్లాసులు కూడా మట్టి స్టీల్ వాడారు ఉదయం పూట. మళ్ళీ టిఫిన్లకి అయితే వచ్చేసి ప్లేట్లు వాడారు. ఓకే, స్టీల్ ప్లేట్లు వాడారు. స్టీల్ ప్లేట్లో కూడా చాలా మంది హ్యాపీగా తిన్నారు. పాత వాళ్ళు ఫీల్ కాలేదు, ప్లేట్లలో బాగుందని చాలా మంది ఈ పేపర్ ప్లేట్ల కంటే. చాలా మంది కూడా ఉదయం పూట మొత్తం బ్రేక్ఫాస్ట్ మొత్తం ప్లేట్లలో పెట్టేసామండి. బాగుంది అదే అండి. అంటే ఇలాంటి ఆలోచన ప్రత్యేకంగా ఎందుకు వచ్చిందన్న, ప్లాస్టిక్ లేకుండా? అంటే మన నార్మల్ లైఫ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎక్కడ ఏది చూసినా కానీ మనం మార్నింగ్ లేచినప్పటి నుండి సాయంత్రం వరకు ఏది ముట్టుకున్నా ఏది చేసినా కానీ ప్లాస్టికే కనబడుతుంది. మరి ఈ ప్లాస్టిక్ అసలు లేకుండా ఒక పెళ్లి చేయడం అనేది సాధ్యం అవుతుందని చెప్పేసి అనుకున్నారా మీరు? సాధ్యమైతే అనుకున్నాను. ఓకే, ఫస్ట్ జరిగిందంటే ఫస్ట్ బడ్జెట్ ఒకటి తయారు చేసుకున్నా. ఓకే, ఫస్ట్ నాకు ఆలోచన వచ్చింది గ్లాసెస్. నేను అన్ని చోట్ల చూశాను, అమెజాన్ చూశాను. అలా రేట్లు బాగుంది, మళ్ళీ తక్కువ క్వాంటిటీ ఉంది, తక్కువ వస్తాయని కనుక్కున్నాను. ఎంతలో రావు అని చెప్పాను. నేను ప్రకాష్ నగర్లో తయారు చేసే వాళ్ళు ఉంటారంటే అడిగిపోయినా, వారం రోజులు తిరిగాను ఆయన చుట్టూ. ఆయన ఒప్పించాను, ఇప్పుడు మీరు తయారు చేయండి బాగుంటుంది, మీరు పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు కూడా మీరు తయారు చేయొచ్చు, ప్లాస్టిక్ మొత్తం బ్యాన్ చేయొచ్చు, మీ పేరు వస్తుందండి అంటే 2-3 రోజులు ట్రయల్ వేసిండు. ఫస్ట్ 2 రోజులు ట్రయల్ వేసిండు, బాగానే ఉందన్నాడు. మళ్ళీ పోయినా అట్లా వారం రోజులు వాళ్ళ ఇంటికి పెట్టిపోయినా. ఆయన ప్లాన్ ఇచ్చాను, ఇట్లా చేయండి బాగుంటుంది అంటే నేను సక్సెస్ అయ్యింది. వాళ్ళ మార్నింగ్ పూట మాకు ఆర్డర్ ఇచ్చిండు, ఇంటికి పోగానే మాకు ఆటోలో మేము అనుకున్న వాటికంటే ఎక్కువ ఇచ్చింది. మేము అసలు తగ్గితే ఎట్లా అని ఆలోచించాం, తగ్గితే ఎట్లా అని. కానీ ఆయన గ్రేట్గా ఫీల్ అయ్యి రాత్రి కూడా నైట్ కష్టపడి ఎక్కువ తయారు చేసి ఇచ్చాడు.
ఓకే ఓకే చాలా గ్రేట్. తర్వాత ఏంటంటే మళ్ళీ ప్లాస్టిక్ ప్లేట్లు అవి వాడొద్దు అంటే ఏం చేయాలి, రాజమండ్రి వాళ్ళు ఫోన్ చేశారు, చేస్తే మీకు ఈ ఆకులు పంపిస్తామని చెప్పి వాళ్ళు ఆకులు పంపిస్తారు. ఓకే మళ్ళీ ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ ప్లేట్ ఈ ప్లేట్ చైర్స్ చైర్స్ ఇవి వాడొద్దు, ఇవన్నీ ఎక్కడ ఉంటుంది ప్లాస్టిక్ చైర్లన్నీ తీయించేసి పక్కన పెట్టేశారు. పెట్టేసారు. స్టీల్ చూడండి బయట నుంచి తెప్పించారండి, ఇది నా డబ్బులు, ఓకే ఈ వీలే కావు, ఎన్ని మనం తెప్పించిన వాటిని. అంటే ఫంక్షన్ హాల్లో ఉన్న ప్లాస్టిక్ చైర్లన్నీ తీయించేసి పక్కన పెట్టి కేవలం మీరు సొంత డబ్బులు చేసి స్టీలు ప్లస్ క్లాత్ చైర్లు వేరే తెప్పించారు. వాళ్ళ నిన్న నైట్ తెప్పించారు. ఓకే హోటల్గా వీళ్ళ వస్తువులు ప్లాస్టిక్ ఏం వాడలేదు సార్. హోటల్గా మేము ఇదే వాడాము. హోటల్ ప్లాస్టిక్ వాడద్దని నాకు ఆ షాపింగ్ మాల్కి వెళ్ళిపోతా అంటే ప్లాస్టిక్ చూడగానే ఎట్లా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ఏదో ఒకటి చేద్దామని ప్లాన్ తోటి నన్ను కూడా ఒకరితో అన్నారు, నీ వల్ల కాదు ఇది, నువ్వు చేయలేవు, ఖర్చుతో పని అంటే చూద్దామని ట్రయల్ చేశాను. బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు కొంతమంది మారిపోతారు ఆటోమేటిక్గా, కొంతమంది కూడా చేంజ్ వస్తుంది. కనీసం 100లో 10 మంది అయినా రేపు వాడతారు ఇలాంటి ప్లాస్టిక్ వాడకుండా ఇలాంటివి వాడతారు. అండ్ ఓకేనా, పెళ్ళి అనగానే ప్లాస్టిక్ అనేది కామన్గా ఉంటుంది. ఏది చూసినా మ్యాక్సిమం స్టార్టింగ్ అప్పటి నుండి లాస్ట్ వరకు ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రత్యేకంగా ఇవాళ జరిగినటువంటి పెళ్లిలో జీరో ప్లాస్టిక్ అన్నమాట. ఎక్కడ కూడా ప్లాస్టిక్ని వాడకుండా ప్రతిదీ వాటర్ గ్లాస్ ఏదైతే ఉందో అది మట్టి గ్లాస్తో, అండ్ విస్తరాకులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా అరిటాకులతో, అండ్ దాని తర్వాత చూసిన మ్యాక్సిమం ఇప్పుడు పెళ్లి మండపం ఏదైతే ఉందో రీసెంట్గా మనం చాలా పెళ్లిల్లో చూస్తూ ఉంటాము, మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది. అండ్ ప్లాస్టిక్తో కలబోసినటువంటి మండపాలు ఉండే, కానీ ప్లాస్టిక్ సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి మండపం సైతం కూడా పూర్తిగా కూడా పచ్చిపూలతో కానీ అండ్ ప్లాస్టిక్ లేకుండా చేయడం జరిగింది. అండ్ ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు అసలు సాధ్యం అవుతుందా లేదా అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏమనిపించింది అన్న మీకు? అంటే అంటే ట్రై చేస్తే పోతా అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి వారంలో బాగా ఏంటంటే రీసెర్చ్ చేశా, ఓకే ఎట్లయితే బాగుంటుంది అని. వారం రోజులు బాగా తిరిగాను, వాసన సిటీ మొత్తం తిరిగినా, తిరిగి అన్ని సేకరించుకున్నా. అంటే 1 by 1 సేకరించుకున్నా. ఇప్పుడు మీ కాడికి వచ్చాను, ఇది ఓకే అయితే ఇంకోటి అట్లా అన్నీ ఓకే అయిన తర్వాత ఒకటేసారి అందరికి అడ్వాన్స్ ఇచ్చేసా. ఒకటే చేసిన అంటే ఒకటి ఇచ్చిన ఒకటి ఫెయిల్ అవుతుంది కదా, మళ్ళీ అది దొరకకపోతాయి. 3 మాట్లాడుకున్న అప్పుడు ముగ్గురికి ఒకటేసారి అడ్వాన్స్ ఇచ్చేసాను. అట్లా ఈజీగా సక్సెస్ అయింది. ఓకే. అండ్ జీరో ప్లాస్టిక్ అనేది మీరు స్టార్ట్ చేశారు అంటే సాధ్యమైనంత వరకు పెళ్లి కూడా కంప్లీట్ అయిపోయింది. మాక్సిమం ఇంకా కొన్ని నిమిషాల్లో అయితే పెళ్లి కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. అండ్ జనాల్లో నుండి రెస్పాన్స్ ఎలా వచ్చింది, ఏమనిపించింది అసలు మీకు? చాలా బాగుందన్నారు చాలామంది కూడా, అది ఎక్స్ట్రాడినరీ ఉందన్నారు. నెక్స్ట్ కూడా నాకు తెలిసి వేరే వాళ్ళు కూడా పెట్టుకునే అవకాశం ఉంది. కొంతమందికి థాట్ వస్తుంది, అంటే పలానా కాడ చేశారు మనం కూడా చేస్తే బాగుంటుంది అని ఒక థాట్ వచ్చేసింది జనాలు. అండ్ మీరు వచ్చేసి పంచాయతీ సెక్రటరీ. అవును. అండ్ మీ డిపార్ట్మెంట్ కి సంబంధించి చాలా మంది కూడా పెళ్లికి అటెండ్ అయ్యారని చెప్పి, అండ్ వాళ్ళ నుండి ప్రశంసలు ఎట్లుండే ఏంటి? వాళ్ళ నుంచి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. వాళ్ళు కూడా మా సెక్రటరీ వాళ్ళు, వీళ్ళంతా సెక్రటరీస్ వాళ్ళే. ఓకే ఓకే, అంతా సెక్రటరీ ఫ్రెండ్స్ వాళ్ళు. అండ్ అంటే మీ ఈ గ్రూప్ ఏదైతే ఉందో, మీ సెక్రటరీ బృందం ఏదైతే ఉందో, వాళ్ళందరూ కూడా అరే ప్లాస్టిక్ లేకుండా జీరో ప్లాస్టిక్ తో పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే భవిష్యత్ తరాల వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ప్లాస్టిక్ లేకుండా సాధ్యపడుతుంది, సాధ్యం అవుతుంది అని చెప్పేసి అంటున్నారా? సాధ్యం గ్యారంటీ ఉంది. శాతం అయితే నేను నిరూపించాను కదా, నేనే చేశాను. ఒక సామాన్య వ్యక్తిని నేను చేసి చూపెట్టాను. అట్లా ఎవరైనా చేసి చూపెట్టవచ్చు. నేను నాకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా నెక్స్ట్ చెప్పగలుగుతా, నువ్వు చేయవద్దు, ఇలా ప్లాస్టిక్ చేయొద్దు అని చెప్పేస్తా. అది నా ఆలోచన. ఓకే. అండ్ ఇప్పుడు ఇవాళ పెళ్లి జరుగుతుంది కాబట్టి పెళ్లిలో మాత్రమే ఈ ప్లాస్టిక్ లేకుండా జీరో ప్లాస్టిక్ అనే పద్ధతి పాటించారా? అండ్ మీరు పంచాయతీ సెక్రటరీ కాబట్టి అక్కడ కూడా మీ ఆలోచనలు అక్కడ కూడా మా ఆలోచన వేరే ఉంటాయి. ఆల్రెడీ ప్లాస్టిక్ లేకుండా చేసాం మేము. మా గ్రామంలో ప్లాస్టిక్ సేకరణ కేంద్రాలు పెట్టాము, పెట్టి ప్రజల్లో ఒక ఆహ్వానం కల్పించాం. ప్రతి స్కూల్ ముందు ప్లాస్టిక్ కేంద్రాన్ని పెట్టాం. పిల్లలు చాక్లెట్ తిన్న కవర్లు దానిలో పడేసేట్లు ప్లాన్ చేసాం. అట్లా మా ఊళ్ళో ఇంతకుముందు చేసాం. అట్లా ప్రజల్లోకి అవన్నీ తీసుకొచ్చాం. ప్లాస్టిక్ సేకరణ కేంద్రాలు మేము కూడా ప్లాస్టిక్ కొన్నాం గ్రామ పంచాయతీ తరఫున. మీరు కొన్నారు గ్రామ పంచాయతీ?
అంటే కొనడం అంటే కొని ఎట్లా మీరు అమౌంట్ ఇచ్చేదా ఎట్లా? అమౌంట్ మా గ్రామ పంచాయతీకి డబ్బులు వస్తాయి కదా, ఓకే అవి గ్రామ పంచాయతీ అకౌంట్లో వేస్తాం మేము, వేసేది అన్నమాట. అట్లా ఓకే. అట్లా సేకరించిన ప్లాస్టిక్ని ఏం చేస్తుండే అప్పుడు మీరు? వీటిని మనం ఒకేసారి పెద్ద ఇండస్ట్రీస్ పంపించేది. అట్లా మహబాద్ దగ్గర, ఓకే. మహబాద్లో అక్కడి నుంచి ఫోన్ నెంబర్ ద్వారా కనుక్కొని బాగా ఇండస్ట్రీ పంపించేవాళ్ళు మేము గ్రామ పంచాయతీ తరఫున. అంటే ఈ ప్లాస్టిక్ మీద యుద్ధం అనేది ప్లాస్టిక్కి వ్యతిరేకంగా మీరు తీసుకునే నిర్ణయం కేవలం ఇవాళ ఈ పెళ్లిలో కాదు, ఇంతకుముందు చేసుకున్నాం. గతం నుండే 5 years నుంచి ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు పూర్తిగా ఒక ఆలోచన వచ్చింది, చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే. అంటే ఇవాళైతే మీ పెళ్లి ప్లాస్టిక్ రహితంగా పెళ్లి అయితే జరిగింది. అండ్ తొందరలో మీ గ్రామ పంచాయతీని కూడా మనం కన్ఫర్మ్ గా ప్లాస్టిక్ రహిత గ్రామ పంచాయతీగా వస్తుందని. ఈ రోజు మా వాళ్ళు, మా గ్రామ పంచాయతీ వాళ్ళు 30-70% వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, పెళ్లికి వచ్చారు. వాళ్ళకు కూడా ఒక థాట్ వస్తుంది, రేపు నేను చెప్పింది కూడా వాళ్ళు వింటారు. మనం కూడా చేసి పెట్టాడు కదా, మనం కూడా వినాలి అని చెప్పింది. ఇది ప్లాస్టిక్ రోడ్ల మీద పడేయకూడదు. అట్లా మేము కొన్ని మటన్ షాపులలో కూడా మేము ఏం చెప్పామంటే ఈ బాక్సులు ఇచ్చాం వాళ్ళకు కొంతమందికి. అట్లా ఇచ్చేసి వాళ్ళ ద్వారా ప్రతి షాప్ వాడికి ప్లాస్టిక్ కవర్ వస్తే వాళ్ళకి ఇవ్వకూడదు, బాక్స్ పట్టుకొని వస్తేనే మీరు చికెన్ వాళ్ళకి ఇవ్వాలి. అట్లా కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చాం మేము. గ్రామ పంచాయతీలో ఆల్రెడీ ప్లాస్టిక్ వాడేటువంటి వాళ్ళకి నిషేధించాలి నోటీస్ ఇచ్చాము, నోటీసులు కూడా ఇచ్చారు. ఆ చికెన్ షాపులో కూడా నోటీస్ ఇచ్చాము, మీరు కవర్లు ఇవ్వకూడదు. ఎవరైతే క్యాండిడేట్ బాక్స్ కానీ గిన్నె కానీ పట్టుకొస్తే వాళ్ళు కొట్టి ఇవ్వండి అలా, అంతే. అలా కూడా మేము నోటీస్ ఇచ్చామన్న. ప్లాస్టిక్ కవర్తో వస్తే మాత్రం మటన్ చికెన్ ఏది ఇవ్వకూడదు. అట్లా అంటే షాపుల్లో నుండి మీకు అంటే ఇలా కంప్లైంట్ చేసినప్పుడు అంటే మీరు నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళ నుండి రెస్పాన్స్ ఎట్లుండే? రెస్పాన్స్ అంటే ఫస్ట్లో కొంచెం వాళ్ళు కూడా మా ఇష్టం, ఇక్కడ మా గ్రామం ఇది ఒకటే ఉంది గ్రామ పంచాయతీ, అన్ని ఊళ్ళో లేదా అనేటట్టు ఉంది. తర్వాత ఆటోమేటిక్ వాళ్ళు మార్పు చెందారు వాళ్ళు కూడా. అండ్ భవిష్యత్తులో మీ ఒక్క గ్రామ పంచాయతీ మాత్రమే కాకుండా మన రాష్ట్రం, మన దేశం కూడా ప్లాస్టిక్ రహితంగా మారే అవకాశం ఉంది అనుకుంటున్నారు? చేయొచ్చండి, చేయవచ్చు, ప్రతి ఒక్కరు చేయవచ్చు. చిన్న సింపుల్ పని చేయొచ్చు అది. అండ్ ఓకేనా, విన్నారు కదా, కేవలం ఒక వ్యక్తి, కేవలం ఒక పర్సన్ అనుకుంటే ప్లాస్టిక్ లేకుండా మన జీవితాన్ని గడపొచ్చా అని చెప్పేసి అని అనుకుంటే నిన్నటి వరకు అది అసాధ్యం అని చెప్పేసి చెప్తుండే. కానీ తలుచుకుంటే 100% అది ప్లాస్టిక్ లేకుండా ఉండేటువంటి సమాజాన్ని నిర్మించవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇవాళ ఆయన గారు చేసుకున్నటువంటి పెళ్లి ఏదైతే ఉందో 0 ప్లాస్టిక్తో, కొంచెం ఒక 1% కూడా ప్లాస్టిక్ లేకుండా పూర్తిగా ప్లాస్టిక్ రహిత ఒక పెళ్లిని చేసుకోవడం జరిగింది. అండ్ ఆయన చేసుకున్నటువంటి పెళ్లి కేవలం ఆయనకు మాత్రమే కాదు, ఆల్ ఓవర్ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఆదర్శప్రాయం అన్నమాట. అండ్ ఆయన్ని ఇన్స్పైర్గా తీసుకొని భవిష్యత్ తరాలు అందరూ కూడా ఈ ప్లాస్టిక్ లేనటువంటి సమాజాన్ని అండ్ ప్లాస్టిక్ లేనటువంటి పెళ్లిని, ప్లాస్టిక్ లేనటువంటి వాళ్ళ ఇంటిని నిర్మించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సార్ తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కూడా ఈ రోజున అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మన తరఫున కూడా శ్రేణు టీవీ తరఫున కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.